దేవాలయ వ్యవస్థను కాపాడుకోవాలి అంటే అది ఎందుకోసం పెట్టారో తెలుసుకోవాలి ఖచ్చితంగా. రోజు విపరీతంగా పొద్దున్న సాయంత్రం కూడా అభిషేకాలు పాలతోటి తేనెతోటి నేతితోటి మన ఇష్టం వచ్చినట్టుగా బిందెలు బిందెలు పట్టుకెళ్ళి శివలింగాల మీద పోసేస్తూ ఉంటే పంచారామ క్షేత్రాలు సహా ద్వాదశ జ్యోతిర్లింగాలు సహా దెబ్బతిన్నాయి. మీరు వెళ్ళి చూసుకోండి. శ్రీశైలంలో శివలింగం 10 అంగుళాలు ఉండే శివలింగం ఇప్పుడు 3 అంగుళాలే ఉందమ్మా. 3 అంగుళాలే. కారణం ఏమిటో తెలుసా? శ్రీశైలంలో శివలింగాన్ని అందరూ ముట్టుకోవచ్చు అని చెప్పారు చేయించి. ఎందుకంటే ముట్టుకోవడమే పుణ్యం అంటే ఒళ్ళంతా ముట్టుకుంటే ఇంకా పుణ్యం, అరగంట ముట్టుకుంటే ఇంకా పుణ్యం, అక్కడే మకాం పెట్టేస్తే ఇంకా పుణ్యం. మన అజ్ఞానం అలా ఉంటుంది ఖచ్చితంగా. అసలు ఏది ఎందుకు చెప్పారన్నది అక్కర్లేదు. ఇంకా ముట్టుకో నీ ఇష్టం. శివలింగాలు ఏమైపోయినా సరే. శ్రీశైలం ఈవో స్వయంగా చెప్పాడు నాకు, అయ్యా మీ ప్రవచనంలో చెప్పండి, జనం అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు, లింగం దెబ్బతింటుంది. 10 అంగుళాలు ఉండే ద్వాదశ జ్యోతిర్లింగం శ్రీశైలం ఇవాళ నేలలోకి వెళ్ళిపోయిందంటే 3 అంగుళాలు ఉందండి. ముందు కనపడకపోయినా ఆశ్చర్యపోక